శ్రీమాత్రే నమః. ఆత్మబంధులారా, శ్రీ పంచమి లేదా వసంత పంచమి లేదా మాఘ పంచమి అనే పదం చాలామందికి సుపరిచితమే. అయితే ఈ శ్రీ పంచమి కోసం సంపూర్ణంగా తెలిసింది చాలా తక్కువ మందికి. శ్రీ పంచమి అంటే సరస్వతి పూజ, అక్షరాభ్యాసం అనేది ఎంతో మందికి తెలుస్తుంది. కానీ దీని యొక్క రహస్య భావాలు, రహస్య ప్రయోజనాలు ఎంతో మందికి తెలియదు. శ్రీ అంటే మహాలక్ష్మి సంబంధమైనది. లక్ష్మీ బీజాక్షరం అంటే సంపత్కరం, శుభకరం, శ్రేయస్కరం. ఇక పంచమి తిథి వరాహి దేవికి సంబంధించినటువంటిది. ఆమె చేసే పని దుష్ట సంస్కారాలను నశింపజేసి, అంతఃశత్రువులను అంతమొందించి, ఆశ్రితులను రక్షించేది. శ్రీ పంచమిని సరస్వతీ జయంతిగా కూడా పెద్దలు చెప్తారు. సరస్వతీదేవి మన బుద్ధిని ప్రేరణ చేస్తుంది. శ్రీ పంచమి రోజు పిల్లలకు అక్షరాభ్యాసం కోసమే అనుకుంటారు చాలామంది. కానీ శ్రీ పంచమి అనేది మనందరి బుద్ధిని ప్రగతి వైపు ప్రచోదన చేసేందుకు శ్రీ సరస్వతీ మాతను భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి. ఏ రంగంలో ఉన్నవారికైనా తాము ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయి సాధించడానికి కావలసిన జ్ఞానం అవసరమవుతుంది. ఆమె వాగ్దేవి, వాగీశ్వరి, వాణి గనక మన మాట ఎదుటివారి హృదయాలను గెలుస్తుంది. ఉద్యోగ, వ్యాపార, వ్యవహార రంగాలలో విజయం సాధించాలంటే మన మాట మృదువుగా, మధురంగా, స్పష్టంగా, స్థిరంగా ఉండాలి. ఏది పడితే అది, ఎలా పడితే అలా బిగ్గరగా అరచి మాట్లాడితే సరస్వతీమాత అనుగ్రహానికి దూరం అవుతాం. మనలోని భావాలను ఎదుటి వారితో పంచుకోవడానికి, అందరితో కమ్యూనికేట్ అవ్వటానికి మన మాట ఉపకరించాలి. కానీ ఎదుటివారి మనసు గాయపరచడానికి కాకూడదు. ఎవరి బుద్ధి శుద్ధంగా ఉంటుందో వారిలోని ప్రతిభ వికసించి విజయపథంలో వారిని నడిపిస్తుంది. మనలోని సంకల్పాలనే ఇచ్ఛాశక్తికి జ్ఞానశక్తి తోడైతే క్రియాశక్తి విజయాన్నిస్తుంది. సరస్వతీదేవి అంటే గుడిలో విగ్రహం కాదు, గోడకు వేలాడే ఫోటో కూడా కాదు, సత్యలోకంలో ఉండే దేవత కానే కాదు. మన బుద్ధికి అధిష్టాన దేవత, మన వాక్కుకి అధిష్టాన దేవత. అందుకే సరస్వతి అనుగ్రహం ఉంటే విద్య, బుద్ధి, సత్సంబంధాలు, వైభవం, అభివృద్ధి, లక్ష్మీ కటాక్షం అన్నీ లభిస్తాయి. సిద్ధలక్ష్మిర్మోక్షలక్ష్మి, జయలక్ష్మి సరస్వతి, శ్రీలక్ష్మిరవరలక్ష్మిశ్చ ప్రసన్నా మమ సర్వదా అనే లక్ష్మీ ధ్యాన శ్లోకంలో దీన్ని ధృవీకరిస్తుంది. మీరు గమనించారా? సిద్ధలక్ష్మిర్ మోక్షలక్ష్మిర్ జయలక్ష్మి సరస్వతి. ఇక్కడ విజయాన్నిచ్చేది జయలక్ష్మి సరస్వతి. సరస్వతీ మాతయే మనకి విజయాన్ని ఇస్తుంది. ఎందుకంటే బుద్ధి సక్రమంగా పనిచేస్తే మనం ఏ రంగంలోనైనా విజయాన్ని సాధించవచ్చు అనేది ఇక్కడ ధృవీకరిస్తుంది. సరస్వతి అనుగ్రహం అంటే మనకి సరైన జ్ఞానం ఉంటే విద్యలో రాణించగలం, సరైన జ్ఞానం ఉంటే వ్యాపారంలో రాణించగలం, సరైన జ్ఞానం ఉంటే రాజకీయాల్లో రాణించగలం. జ్ఞానం ఏ రంగంలో ఉన్నవారికైనా సరే, ఈవెన్ వంట చేసుకునే వారికైనా సరే సరైన జ్ఞానం కావలసి ఉంటుంది. అదంతా సరస్వతి మాత అనుగ్రహమే. కేవలం కళలు అంటే
ఏవో సాహిత్యము, సంగీతమే కాదు. 64 కళల్లో కూడా మనం రాణించాలంటే, ఉన్నతి చెందాలంటే అమ్మవారి యొక్క సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహం కావాల్సుంటుంది. ఆత్మబంధువులారా, మీకు వేదాల్లోని ఒక రహస్య మంత్రాన్ని చెప్తాను. దాన్ని మీరు చెబుతూ మీ పిల్లల చేత చెప్పించండి. వాళ్ళకి అన్ని విధాలా అభివృద్ధి ప్రసాదిస్తుంది. ఇది చాలా రహస్యం సుమా! దీన్ని భక్తి, శ్రద్ధ, విశ్వాసాలతో జపిస్తే వారి విశ్వాస స్థాయికి అనుగుణంగా మంచి రిజల్ట్స్ వస్తాయి. చదువుల్లో ఉన్నతిని సాధించగలుగుతారు. అన్ని రంగాల్లో ఉన్నతిని సాధించగలుగుతారు. సరస్వతీ నమస్తుభ్యం వరదే వైభవశ్రియం. సరస్వతీ నమస్తుభ్యం వరదే వైభవశ్రియం. సిద్ధి బుద్ధిప్రదే దేవి భుక్తి ముక్తిప్రదాయినే. సిద్ధి బుద్ధిప్రదే దేవి భుక్తి ముక్తిప్రదాయిని. మరోసారి చెప్తాను. సరస్వతీ నమస్తుభ్యం వరదే వైభవశ్రియం. సిద్ధి బుద్ధిప్రదే దేవి భుక్తి ముక్తిప్రదాయిని. ఈ మంత్రాన్ని శ్రద్ధగా జపించండి. అన్ని రంగాల్లో విజయాన్ని సాధించండి. వసంత ఋతువులో మాఘమాసంలో మాఘ శుద్ధ పాడ్యమి మొదలు దశమి వరకు జరిగే శ్యామలా నవరాత్రుల్లో, అదే మాతంగి నవరాత్రుల్లో, వాటిని గుప్త నవరాత్రులని కూడా అంటారు. వాటిలో వచ్చిన విశేషమైన పర్వదినమే ఈ శ్రీ పంచమి. శ్యామలాదేవి అంటేనే సరస్వతీదేవి యొక్క మూల తాంత్రిక విరాట్ స్వరూపం. కాబట్టి సరస్వతి మాతని ఈ శ్యామలా నవరాత్రుల పంచమ దినాన ఆరాధన చేయడం చాలా విశేషదాయకం. అత్యంత ఫలదాయకం కూడా. ఎవరెవరైతే భక్తి, శ్రద్ధ, విశ్వాసాలతో ఆ దినాన్నే సరస్వతీదేవిని ఆరాధిస్తారో శ్యామల అనుగ్రహాన్ని కూడా పొందగలుగుతారు. శ్రీమాత్రే నమః.